హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పా కదా, లంచ్కి పులావ్ చేసిన తర్వాత ఈశాన్ స్కూల్ నుంచి కాఫ్తో వచ్చాడు అని. సో వాడికి కాఫ్ మెడికేషన్స్ ఇచ్చిన అనమాట. నేను ఆ రాత్రి పడుకున్నాడు, బాగానే ఉన్నాడు ఆ రోజు రాత్రి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి వాడికి బమ్ పైన, హ్యాండ్స్, లెగ్స్ పైన చిన్న చిన్నగా దద్దులు వచ్చినాయి అనమాట. సో నాకు ఆల్రెడీ తెలుసు అది హ్యాండ్, ఫుట్, మౌత్ ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి వచ్చింది, వీడి కజిన్కి కూడా వచ్చింది. సో మాకు సిమ్టమ్స్ అవన్నీ ఆల్రెడీ మాట్లాడినాం అనమాట, ఎట్లుంటాయి ఏంటి అని. సో నాకు చూడగానే డౌట్ వచ్చింది ఇంకా అదే అయి ఉంటుంది అని. సో వెంటనే హాస్పిటల్కి పంపించిన అనమాట. సో చక్రి, ఈశాన్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళినారు. డాక్టర్ ఇంకా హ్యాండ్, ఫుట్, మౌత్ ఇన్ఫెక్షన్ అని కన్ఫర్మ్ చేసిండు అనమాట. సో 3 days ఏమంటారు ఇన్ఫెక్షన్ ఉంది, స్కూల్కి పంపించొద్దు, వేరే పిల్లలతో ఆడనియొద్దు అని చెప్పిండు అనమాట. సో నిన్న ఫస్ట్ డే ఉండింది, సో నిన్న అంత ఎక్కువ ఏం లేకుండే, ఇట్ వాస్ ఫైన్, హీ కుడ్ ఈట్ అండ్ ఎవ్రీథింగ్. వీడికి అంత సివియర్గా రాలేదనమాట, లైట్గానే వచ్చింది. సో హీ వాస్ ఫైన్. బట్ ఇవాళ సెకండ్ డే. ఏంటి అమ్మకు డబుల్ పని పెట్టడానికి కాకపోతే ఎందుకు తెచ్చుకోవాలి ఇవన్నీ నువ్వు? ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు ఇవన్నీ. It's not my fault. It's the virus's fault. It's a virus's fault అంటే ఎందుకు తెచ్చుకుంటున్నావు నువ్వు? ఎందుకు వెళ్తున్నావు వైరస్ దగ్గరికి? It's only coming to me. I am not getting it. వీడికి తెలుగు అలవాటు చేయడం కొంచెం కష్టమే. అంటే వీడికి వచ్చి తెలుగు. ఈశాన్ ఉండేదట వైకుంఠం చెప్పు. ఉండేదట వైకుంఠం. పద్యం. ఉండేరట వైకుంఠం, పండేరట పామిట, పాచక కోట్ల, చందేర చక్రం, తండ్రి ధర్మపు అయ్యా, ధర్మపు అయ్యా. వీడికి వచ్చు పద్యాలు, వేమన పద్యాలు, సుమతి శతకం, ఇట్లా కొన్ని వచ్చాయన్నమాట. నేర్పిస్తుంటా. బట్ ఫస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీషే సార్ది. ఓకే. సో వీడికి బ్రేక్ఫాస్ట్కి నిన్న ఇడ్లీ ఇంకా పొంగల్ తెప్పించిన అనమాట. సో మా ఇంటి దగ్గర వెంగమాంబ టిఫిన్స్ అని ఉంటుంది, మీరు ఎవరైనా ట్రై చేసిర్రు అక్కడ నుంచి టిఫిన్ నాకు చెప్పండి. సో ఇడ్లీ అండ్ పొంగల్ తెప్పించిన. నిన్న కూడా అదే తెప్పించిన అనమాట, సాఫ్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇడ్లీ ఇంకా పొంగల్ తెప్పించినాను. నాకు పొంగల్ ఇష్టం బేసిక్గా. సో తిన్నామా? ఈశాన్ లాస్ట్ 2 days నుంచి ఈ కృష్ణ ఏమంటారు యానిమేటెడ్ సిరీస్ లాంటిది చూస్తున్నాడు అనమాట. సో ఇంకా వాడికి తినిపిస్తూ నేను కూడా వాడితో పాటు చూసిన. చాలా క్యూట్గా ఉంటుంది అనమాట ఇది. అంటే కృష్ణుడు భలే బాగుంటాడు ఇందులో. సో వాడికి కూడా చాలా ఇష్టం అనమాట. సో వాడు ఏ దేవుడిది చూస్తే ఆ దేవుడే నా ఫేవరెట్ అంటుంటాడు. సో అదే ఇంకా వాడు చూస్తూ ఉన్నాడు అనమాట, నేను వాడికి తినిపిస్తూ ఉన్నా. వాడికన్నా ఎక్కువ యాక్చువల్లీ నేనే ఎంజాయ్ చేసిన బాగా కృష్ణ సిరీస్. బాగుండినాయి. మీ కిడ్స్ ఎవరైనా చూస్తా అంటే చూపియండి, అంటే వాళ్ళకి మైథాలజీ ఇష్టం అని అయితే చూపియండి. సో వీడికి ఇలా నోట్లో అన్ని కురుపులైనవి అని చెప్పినాను కదా. సో మండకుండా నేను ఇడ్లీ పెడుతున్నా అనమాట వాడికి ఇక్కడ. సో వాడు పొంగల్ తిననని అన్నాడు, నిన్న తిన్నాడు, మరి వాళ్ళు తినలేదు ఎందుకో. సో చక్రి ఇవి తీసుకొచ్చిండండి. ఇది ఫూల్ కంపెనీ వాళ్ళవి ఇన్సెన్స్ కోన్స్ అనమాట. సో ఇవి ఏంటి అంటే మస్కిటో రిపెలెంట్స్. సో మస్కిటో రిపెలెంట్ ప్లాంట్తో ఇవి తయారు చేసిర్రు అనమాట. సో ఇదేంటి అంటే మనము దోమలు పోవడానికి వేరేవి వాడతాం కదా, అందులో కెమికల్స్ ఉంటాయి, ఇందులో ఉండవు అనమాట. సో మేము ఇది ఒక 2-3 days నుంచి వాడుతున్నాము. ఇది బాగానే ఉంది, ఓకే, దోమల్ని బాగానే కంట్రోల్ చేస్తుంది అనిపించింది. సో ఇవి తీసుకున్నాడు అనమాట. సో ఇవి తీసుకుంటే ఏమైందంటే మాకు ఒక 2 packs తీసుకున్నాము. సో 2 packs తీసుకుంటే ఇట్లా మనకి ఇవి 2 వచ్చినాయి అనమాట. సో అయితే ఇది సీడ్ పేపర్ అంట, దీని లోపల సీడ్స్ ఉన్నాయి. సో ఈ సీడ్స్ని మనము ఇక్కడ ఇచ్చింది చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని సాయిల్లో వేసి వాటర్ పోస్తే మనకి 2-3 weeksలో స్ప్రౌట్స్ వస్తాయని ఉంది. సో ఈశాన్ ఇంట్లోనే ఉన్నాడు కదా, పాపం వాడికి బోర్ వస్తుందని చెప్పేసి సరే లెట్స్ డూ దిస్ అని అనుకుంటున్నాం. ఇక్కడ మూతి దగ్గర చిన్నగా వస్తున్నాయి చూడండి పాపం. ఓకే చేద్దామా?
ఇది యాక్చువల్లీ చాలా సివియర్‌గా వస్తదంట అండి. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే వీడికి కొంచెం తక్కువగానే వచ్చింది. మీకు కనిపిస్తుందా? అలా కొంచెం తక్కువే వచ్చిందనమాట. వేరే పిల్లలకి చాలా ఎక్కువొచ్చింది. అండ్ ఇంకొకటి ఈశాన్ ఇంతకుముందు అసలు చెట్లను ముట్టుకునేటోడు కాదు, ఆకులను ముట్టుకునేటోడు కాదు, మట్టిని ముట్టుకునేటోడు కాదు. అసలు ముట్టుకోవడం అంటే అసలు ముట్టుకునేటోడే కాదు. బట్ ఈ కొత్త స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత వీళ్ళకి పాటరీ క్లాస్ ఉందనమాట. సో వీడికి కొంచెం మట్టి, చెట్లు, గార్డెనింగ్ ఇవన్నీ బాగా అలవాటయినాయి. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. లేకపోతే నేను భయపడేదాన్ని వీడేంటి ఇలా ఉన్నాడు అని. No. చాలు ఇక్కడ పోయి ఇందులో పోయి This is better. This two. This two. We need more. వీడి లెగ్స్కి చూసిరా ఎట్లయిందో. We need to tell them what just happened to my butt. సో ఇలా అయినాయి అనమాట. యాక్చువల్కి వాడికి బట్ పైన ఇంకా ఎక్కువ అయినాయి కానీ అది ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావట్లేదు. నిన్నటికన్నా ఇవాళ 3 డేసా నిన్నటికన్నా ఇవాళ వర్స్ట్ ఉంది. సో డాక్టర్ ఆట్రాక్స్ అని ఒక సిరప్ ఇచ్చిండు అనమాట. ఇది 12 hours గ్యాప్లో రోజుకి 2 times వేయమని చెప్పిండు అంతే. ఇంకా ఇది కాకుండా ఒక లోషన్ ఇచ్చిండు. అదే క్యాలోసాఫ్ట్ లోషన్ ఉంటుంది కదా, అది ఇచ్చిండు అంతే. ఇంకేం ఇవ్వలేదు మందులు. సో యా ఇంకా స్నానం చేయాలి. అయితే ఇప్పుడు ఇంకా వీడి స్నానం వీడు చేసేసుకుంటాడు. కాకపోతే లోషన్ ఇవన్నీ పెట్టాలన్నమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అంటే మంచి మా మమ్మీ వేసేసేది. ఇవన్నీ చూసుకోవడం మొత్తం మా మమ్మీ చూసుకునేది. నాకేం పని ఉండేది కాదు. బట్ ఇక్కడ అన్నీ మనమే వేసుకోవాలి, మనమే స్నానాలు చేయించుకోవాలి, మనమే లోషన్లు పెట్టాలి, మనమే తినిపియాలి, మనమే అన్నీ చేయాలి. ఓకే, సో ఇప్పుడు వంట కూడా చేయాలి వీడికి. నేను నిన్న టొమాటో చారు చేసిన వితౌట్ కారం. వాడికి నోట్లో అవి కురుపులు అయినాయి కదా, సో దానివల్ల వాడికి కారం కాకుండా టొమాటో చారు చేసిన. అయితే ఇవాళ అయితే కొంచెం లూజ్గా పప్పు చేద్దామని అనుకుంటున్నా. వీడి సాంబార్ అడుగుతున్నాడు. సో అట్లా ఏదన్నా ఒకటి జారుడుగా ఏదన్నా చేసి తినిపియాలి. నాకు కుకింగ్ తప్ప యాక్చువల్గా ఇక్కడ ఏం పని ఉండదండి. అంటే ఊర్లో లాగా కాదు కదా, ఇక్కడ మనకు మంచిగా మేడ్స్ దొరుకుతారు కదా. సో అన్ని పనులకి నాకు మేడ్ ఉందనమాట. మా మేడ్ మార్నింగే వస్తుంది 7 o'clockకి. వచ్చి ఉడిసేసి తుడిసేసి వెళ్ళిపోతుంది. తర్వాత 2 o'clock ఆ టైంకి వస్తుంది. తర్వాత 2 o'clock ఆ టైంకి వస్తుంది. 2 o'clock వచ్చినప్పుడు అన్ని పనులు చేస్తుందండి. నాకు డస్టింగ్ చేస్తుంది. నేను డిష్ వాషర్లో రాత్రి లోడ్ వేస్తాను కదా, సో మార్నింగ్ అవన్నీ క్లియర్ చేసేస్తుంది అనమాట. నేను వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తే ఆ బట్టలు తీసి ఆరేస్తుంది. ఆరేసిన బట్టలన్నీ తీసి మళ్ళీ మడతపెట్టి కూడా పెడుతుంది. సో నాకు ఇక్కడ ఏం పని ఉండదు. వాష్రూమ్స్కి ఏమో మాకు అర్బన్ కంపెనీ అన్నా లేకపోతే అపార్ట్మెంట్కి నో బ్రోకర్ హుడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో దాని నుంచి అయినా సరే బాత్రూమ్ క్లీనింగ్కి బుక్ చేస్తాం అనమాట. సేమ్ మా మేడే ఆపోజిట్ హౌస్లో మా సిస్టర్లో వాళ్ళు ఉంటున్నారని చెప్పినాను కదా, సో అక్కడ కూడా వర్క్ చేస్తుంది అనమాట. సో అక్కడైతే వాళ్ళ పిల్లలకి స్నానం కూడా ఆమెనే చేపిస్తుంది. సో అలా మాకు మేడ్ ఉంటుంది కాబట్టి వర్క్ ఏమి ఉండదు. నాకు ఇంతకు ముందు నుంచి కూడా ఏం వర్క్ ఉండదు. జస్ట్ కుకింగ్, కొంచెం ఇంకా వీడిని చూసుకోవడము, వీడి చదివించడం, హోంవర్క్ చేయించడము, కుకింగ్ కాకుండా ఇంకొంచెం క్లీనింగ్ ఉంటుంది కదా. మా మేడ్ మొత్తం కూడా అంటే అంత పర్ఫెక్ట్గా చేయరు కదా, వాళ్ళు తొందరలో ఉంటారు కాబట్టి కొంచెం పైన క్లీనింగ్ లాంటివి కొన్ని ఉంటే తప్పించి అంతకు మించి అయితే ఏమి ఉండవు అనమాట. సో యా, అయితే ఇప్పుడు ఇక్కడ వీడికి స్నానం చేపించేసి వీడిది అయిపోయిన తర్వాత నేను తల స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వంట చేసి కలుస్తా. ఈశాన్ స్నానం అయిపోయింది. అయితే వాడికి ఈ లోషన్ ఇచ్చిర్రు అనమాట. ఇది క్యాలోసాఫ్ట్ లోషనే, కాకపోతే వేరే కంపెనీ. సో ఈ లోషన్ ఇప్పుడు పెట్టాలి బాడీ మొత్తము. అయితే వాడికి ఇది ఇంకా పెద్దగా అవుతుంది అని అనిపిస్తుంది నాకు. ఈ మరకలు ఇవన్నీ కొంచెం పెద్దగా అవుతాయి అని అనిపిస్తుంది. సో నేను ఇంకా వీడికి చారు చేసే లోపల మా అత్తయ్య చారు చేసేసింది అనమాట. అండ్ కాకరకాయ ఫ్రై చేసింది ఆ రోజు. సో నేను ఇంకా అందుకని వాడికి చారు ఇలా మెత్తగా కలిపిన అనమాట. ఈశాన్కి యాసిడ్ రిఫ్లక్స్ ఉంది కదా, సో వాడు మరీ సాఫ్ట్ ఫుడ్స్ తినకూడదు అనమాట. సో ఇది మరీ అంత సాఫ్ట్ కాదు, కాకపోతే కొంచెం ఏమంటారు, కొంచెం వాడికి గొంతు తట్టుకోకుండా కష్టం కాకుండా ఉండేలాగా ఉన్న ఫుడ్ అనమాట ఇది. సో నాకు కాకరకాయ అస్సలు ఇష్టం ఉండదు అనమాట నాకు. సో నేను తినడానికి కష్టపడ్డా కానీ వాడు బాగానే తిన్నాడు. అంటే
అంటే వాడికి అంటే పప్పుచారన్నం బాగానే తిన్నాడనమాట. సో తిను మా మేడ్ అండి. నేను చెప్పా కదా ఇంతకుముందు నాకు అన్ని వర్క్స్ చేస్తుంది మా మేడ్ అని చెప్పేసి. సో ఆమెనే ఇల్లు దులుపుతుంది, అంటే లైక్ డస్టింగ్ చేస్తుంది, ఇంట్లో అన్ని వర్క్ చేస్తుంది అనమాట. సో ఆమె రాకపోతే ఇంక అంతే సంగతులు నాకు. బట్ తను ఎక్కువ డుమ్మాలు కూడా కొట్టదు, చాలా బాగా చేస్తుంది అనమాట. అండ్ ఏమంటారు, మనం ఏదైనా ఎక్స్ట్రా చెప్పినా సరే నేను చెయ్యను అని అనకుండా చేస్తుంది అనమాట నా కోసం. సో ఈశాన్ తినేసాడు, వాడి తర్వాత నేను కూడా తినేసిన. ఇంకా వాడు తినేసి ఇంక వాడిని పడుకోబెట్టేసిన అనమాట. అయితే ఈశాన్ ఇట్లనే పడుకుంటాడండి. అంటే వాడు చిన్నప్పటి నుంచి ఇట్లనే పడుకుంటాడు, ఇప్పటికీ ఇట్లనే పడుకుంటాడు. వాడిని పడుకోబెట్టాలంటే ఇట్లనే పడుకోబెట్టాలన్నమాట. సో యా, ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత లేపి పాలిస్తా. అప్పటి వరకు అయితే ఇట్లనే పడుకొని ఉంటాడు. ఈశాన్ మిల్క్లో ఏం కలుపుకోడు అనమాట, ఓన్లీ కొంచెం టర్మరిక్ వేసి ఇస్తా. వాడికి చిన్నప్పటి నుంచి అట్లనే అలవాటు. నేను ఇంకా టీవీలో మూవీ పెట్టుకొని చూస్తున్నా. అబ్బాయిలు ఉంటే చూడండి ఇంటి నిండా ఈ డైనోసార్ బొమ్మలే ఉంటాయి, డైనోసార్లు, కత్తులు, గన్లు, అంతే. అబ్బా ఎంత చిరాకు ఉంటుందో. నేను ఈశాన్ సిక్కున్నా సరే ఎక్కువసేపు టీవీ చూడనివ్వను అనమాట. నాకు నచ్చదు ఎక్కువసేపు ఆ టీవీ చూడడము. అందుకనే నేను ఏం చేస్తా అంటే ఇట్లాంటి టాయ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తా. వీడికి బిల్డింగ్ టాయ్స్ చాలా ఇష్టం అనమాట. ఇవైనా సరే, లెగో బ్లాక్స్ ఉంటాయి కదా, అవైనా సరే చాలా ఇష్టము. బట్ ఇప్పుడైతే వాడికి మ్యాగ్నెటిక్ టాయ్స్ ఫేజ్లో ఉన్నాడు అనమాట. సో అందుకని ఇవి ఇచ్చేసి కూర్చోబెట్టిన వాడు చాలా బాగా ఏమంటారు ఆడతాడు. సో దాని తర్వాత నేను వాడికి మిల్క్ కలిపిన, షూట్ చేయలేదు. ఇంకా నాకు ఫుల్ హెడేక్ వస్తుందని చెప్పేసి కాఫీ కలుపుకున్నా అనమాట. సో ఇప్పుడు టైం అరౌండ్ 6:30 అట్లా అవుతుండే అనమాట. సో అందుకని ఇంకా నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. నేను ఈశాన్కి ఏమన్నా అయితే చాలా భయపడతా అండి. సో ఆ భయంకి నాకు ఏమంటారు హెడేక్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అలా ఇంకా నేను వాడితోనే కూర్చున్న కొద్దిసేపు ఆడుతూ. దాని తర్వాత ఇంకా డిన్నర్ టైం అయింది. సో వాడు దోశ తింటా అన్నాడు అనమాట. వాడు పొద్దున్న కూడా దోశ అడిగిండు యాక్చువల్గా, కానీ నాకు కొంచెం భయం వేసింది. బట్ నేను చెక్ చేస్తే వాడు బాగానే కొంచెం స్పైస్ కూడా తింటున్నాడు కదా అని చెప్పేసి ఇంకా దోశలు వేసి ఇచ్చేసిన అనమాట. అందరం దోశలే తిన్నాం. ఇంకా ఇది అదే అగారో వాళ్ళ ప్యాన్ అండి. నేను అట్లనే యూజ్ చేసిన ఒక 4-5 డేస్ ఈ ప్యాన్ని. ఓకే అండి, ఇంకా ఈ వీడియోకి ఇంతే. నాకు ఈశాన్కి జ్వరం వచ్చినా, వాడికి దగ్గు వచ్చినా, ఏదొచ్చినా చాలా భయం వేస్తుంది. నేను నార్మల్గా నా ఫంక్షన్స్ అంటే నా నార్మల్గా ఫంక్షన్ అవ్వలేను అనమాట. నేను చాలా డిస్టర్బ్ అయిపోతాను అండ్ భయపడతాను అనమాట చాలా. సో వాడికి ఇలా వచ్చేసరికి నాకు చాలా భయం వేసింది. చాలా అంటే చాలా భయపడ్డాను నేను. కొంతమంది ఉంటారండి మందులు వేస్తే తగ్గిపోతుంది అన్నట్టు ఉంటారు. నాకు ఎందుకో కొంచెం భయం వేస్తుంటుంది అనమాట. సో యా, అదే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను రేపు మార్నింగ్. నా వల్ల అవ్వట్లే ఇంకా ఇక్కడ ఉండడము. కొంచెం కాకరకాయలు, పొట్లకాయలు తినాలంటే నాకు కొంచెం కష్టం. అక్కడైతే మమ్మీ మంచిగా వండి పెడుతుంది. అండ్ ఆల్సో వాడికి కూడా కొంచెం కంపెనీ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో వాడు బాగా ఆడతాడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో. సో అట్లా కూడా వాడికి కొంచెం డైవర్ట్ అవుతుంది. ఇక్కడ ఇంతసేపు అని టీవీ చూస్తాడు అని అనిపిస్తుంది. సో యా, ఈ వీడియోకి ఇంతే అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.